ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోయింది, ఇంకా నా బిడ్డ బ్రతుకు అయిపోయింది, నా బిడ్డ బ్రతుకు అయిపోయింది అయిపోయింది అనొద్దు. ఎక్కడుంది నీ విశ్వాసం? అరే ఒక మాట, అన్నీ తెలిసి నువ్వే అయిపోయింది, ఇంకా నా కొడుకు పని అయిపోయింది, అయిపోయింది, నా కూతురు పని అయిపోయింది, నా కొడుకు బాగుపడ్డా ఇంకా ఏంటి 40 సంవత్సరాలు వచ్చి నువ్వే ఇంతలాగా నీవు కృంగిపోతే, లేక 40 సంవత్సరాలు ఎన్నో కొన్ని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న నువ్వే ఇంతలా కృంగిపోతే, మరి నీ కొడుకో నీ కూతురు ఇంకెందుకు కృంగిపోవాలి? ఇన్ని చూసి ఇన్ని చేసి నువ్వే ఇంతలా అయిపోయింది, ఇంకా నాకు బతికేం లేదు, ఇంకా నా కొడుకు పని అయిపోయింది, ఇంకా నా కూతురు పని అయిపోయింది, ఇంకా అవ్వదు, ఇంకా చూస్తూ ఉండి అవ్వదు. అరే ఇన్ని తెలిసి ఇన్ని చూసి నువ్వే కృంగిపోతే, ఇన్ని చేసి నీకే విశ్వాసము నమ్మకం లేకపోతే, అరే నీ కొడుకు వాడేమైపోతాడు? ఇంకా అన్నీ తెలిసి నీకే ధైర్యం లేకపోతే, నిన్నగాక మనం మొదలెట్టాడు జీవితం అన్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు పైకి, నిన్నగాక మొన్నడికి ఏదో జీవితం మొదలుపెట్టి ఏదో చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు, వాడేమైపోవాలి? తల్లిదండ్రులుగా ఉన్న మనము బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే నేను చూస్తే నీ బిడ్డ ధైర్యం రావాలి, అంతేగాని నేను చూస్తే వాడు ఇంకా నీరసపడిపోయేలా ఉండకూడదు. నా కొడుకు అవ్వదు, వాడు అవ్వడం ఈ జన్మలో అరే తల్లిగా తండ్రిగా నీకే నమ్మకం లేకపోతే, అరే తల్లిగా నువ్వే నమ్మకపోతే, తండ్రిగా నువ్వే నమ్మకపోతే బయట ఎక్కడ నువ్వే నేస్తున్నావు. ఆడు బాగుపడ్డా చూద్దాం ఉండు, ఆడు బాగుపడుతున్నావా? అలా బాగుపడ్డాడు అంటాం మనము ఏంటి తల్లిదండ్రులుగా. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇంత అనుభవం చూసావు నువ్వు, బిడ్డలు ఎంత వారం చేసి 20 సంవత్సరాల బిడ్డలు పెంచావు, మంచి ఇల్లు కట్టుకుని నీ చేసి నీకే నమ్మకం లేనప్పుడు, ఇప్పుడు ప్రారంభించాడు జీవితం అన్నాడు, ఇది ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు, తప్పుడు అడుగులు వేస్తాడు. నువ్వు వేయలేదని చిన్నప్పుడు, నువ్వు నీ జీవితం కొత్తలో నువ్వు మాత్రం తప్పుడు అడుగులు వేయలేదా? ఆవిడ వేస్తాడు, సరిచేయి, అంతేగాని వాళ్ళ వల్ల అవ్వదు. నా కూతురు ఇంకంతే, ఇంకా దాని బతుకు మారదు. ఇంకా ఇదేంటి, నీకే లేదు నీ కూతురి మీద నమ్మకం, అల్లుడికి ఎక్కడ నమ్మకం నీ కూతురి మీద? గమనించండి.